రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం ఎండలు, సాయంత్రానికి వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు, వడగండ్ల వానలు రైతులను, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు కన్నీరు పెడుతున్నారు. ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి. రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 4 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. ఇదే వాతావరణం మరో 2 రోజులు కొనసాగుతుందని తెలిపారు. గత 2-3 రోజుల నుంచి కూడా ద్రోణి, గాల్లోని అనిశ్చితి అనేది తెలంగాణ రాష్ట్రం దగ్గరగాను రాష్ట్రం గుండాను ఒక ద్రోణి అనేది గాల్లోని అనిశ్చితి అనేది ఏర్పడడం వల్ల మనకి లాస్ట్ 2 డేస్ కూడా మనకి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురవడం జరిగింది. ఈ యొక్క ద్రోణి కానీ గాల్లోని అనిశ్చితి అనేది క్రమేపీ పశ్చిమ భారతదేశం వైపు మూవ్ అవ్వడం వల్ల, గ్రాడ్యువల్గా మూవ్ అవ్వడం వల్ల ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే అక్కడక్కడ మేము రెయిన్ వార్నింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల తర్వాత రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరోసారి పెరిగే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. సాధారణం కంటే 3 డిగ్రీల వరకు టెంపరేచర్లు పెరుగుతాయని తెలిపారు. దక్షిణ తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అనేది హెచ్చుగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ద్రోణి కానీ గాల్లోని అనిశ్చిత ప్రభావం అనేది ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రభావం అనేది ఏ జిల్లాల మీద ఉంటే ఆ జిల్లాల్లో మనకి తడిబారినటువంటి వాతావరణం, ఏ జిల్లాల మీద దీని యొక్క ప్రభావం లేదో ఆ జిల్లాల మీద మనకి పొడి వాతావరణం అనేది నెలకొల్పబడుతుంది. 4 రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు బీభత్సం సృష్టించాయి. పగలు ఉష్ణోగ్రతలు పెరిగినా సాయంత్రానికి ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. నిర్మల్ జిల్లాలో వర్షం దంచికొట్టిందే. పలు చోట్ల వడగండ్ల వాన పడిందే. ముధోల్, బైన్సా మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడిందే. రాళ్ల వానతో ఆందోళన చెందుతున్నారు రైతులు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ వర్షం పడింది. ఈదురుగాలుల ప్రభావంతో పలుచోట్ల రహదారులపై చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. అకాల వర్షంతో వ్యవసాయ మార్కెట్ సహా ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులకు భారీ నష్టం జరిగింది. కొన్ని చోట్ల కోతకు వచ్చిన వరి పొలాలు నీటిపాలయ్యాయి. జగిత్యాల జిల్లాలో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో వర్షం కురిసింది. కోరుట్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో జల్లులు పడడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. నల్గొండ జిల్లాలో అకాల వర్షం అన్నదాతలకు తీవ్ర నష్టం కలిగించింది. నార్కడ్పల్లి, చిట్యాల మండలాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో కొన్ని చోట్ల కల్లాల్లో ఉన్న ధాన్యం కొట్టుకుపోయింది. కొన్ని చోట్ల పూర్తిగా తడిసిపోయింది. అకాల వర్షాలకు నష్టపోయిన తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. రేపటి నుంచి 25 వరకు జిల్లాలకు వర్ష సూచన చేశారు అధికారులు. 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు అధికారులు.